2 హత్యలు 3 దోపిడీలు. పోలీసులు ఏం చేస్తున్నట్టు? సచిన వాళ్ళు పెద్ద గొప్పోళ్ళేం కాదనే పోలీసులు పట్టించుకొని ఉండరు. అది సరే, ఇది చూడండి, నగలు కొనివ్వలేదనే భర్తను చంపేసింది. అబ్బా, మొహాలు చూడండి. బాగున్నావా బేబీ? డియర్ బాయ్స్, ఈ బేబీ నాకు ఇచ్చేయండి ప్లీజ్. నేను మిమ్మల్ని ఏం చేయను, ప్రామిస్. లైఫ్ అనేది చాలా చిన్నది. అది ఎట్నుంచి ఎటు తిరిగి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వస్తుంది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు, తెలిసిందా? అనుకున్నట్టే వచ్చావు. దీని మ్యాప్ లేక మేము అయిపోయేలా ఉన్నాం. తీసుకుపో. ఈ పిల్లని పట్టుకొని నాలుగు తిరిగా, ఏమైనా ప్రైజ్ ఉందా అన్న? తీసుకెళ్ళిపోనా. స్మార్ట్ బాయ్ రమ్మంటున్నాడుగా, వెళ్ళు. మీరందరూ మంచోళ్ళే, వీడే బ్యాడ్ బాయ్. రా బంగారం, రా బేబీ, కమాన్ బేబీ, కమాన్. నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, నేను తప్ప. ఆ బాయ్స్ని చూడుకు, వాళ్ళు ఎప్పుడూ ఇంతే. అవసరం తీరిపోతే ఇలాగే వదిలేస్తారు బేబీ. హాయ్, బాయ్ బాయ్. చూసింది చాలే, రా బేబీ. కార్ ఎక్కుదాం, షేడ్ వెయిట్ చేస్తున్నాడు. రా బేబీ, రా, కమాన్, రా బంగారం. ఏయ్, మీ గురించి నాకు తెలుసు, నా గురించి మీకు తెలీదు. ఏయ్, నేను మగాణ్ణే. టచ్ చేయరా, టచ్ చెయ్యి. తగిడదాం, 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 తగిడి 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 తగిడదా. నాకు భరతనాట్యం మాత్రమే తెలుసు అనుకున్నారా? ఫైట్ కూడా తెలుసురా. రారా, చెయ్యి చూద్దాం. చెయ్యరా, చెయ్యి. తగుడదాం, తగిడదాం, తగిడదాం. తగ్గ 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 తగ్గ. పడుకోరా, పడుకో, పడుకోరా. ఏయ్, వేకో. నలుగురు వెనకేసుకుని వస్తూ వదిలేస్తాను అనుకున్నా. ఎక్కువ కూర్చోవే, పోవే. వదిలేసిపోరా, లేకపోతే చంపేస్తా, చంపేస్తా. ఈ చిన్నగనుక నేను భయపడను రా. వదిలే, వద్దు, వదిలేసిపోరా రే. దీనికి ఎందుకు భయపడేది? పోరా. నాన్సెన్స్. మాటలతో చెప్పినప్పుడే వినాలరా. అనవసరంగా పోయావు కదా, నాతోనే పెట్టుకుంటావా? తగిడదాం, తగిడదాం, తగిడి తగిడతా, తగిడి తగిడతా. రామా, ఇక నీకేం భయం లేదు. రా, ఏం భయం లేదు. ఏమండి, మాది పక్కన పల్లెటూరు అండి. చిన్న పని మీద పట్టణం వచ్చాం. లారీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందండి. మాకు చాలా భయంగా ఉందండి. మమ్మల్ని కొంచెం అక్కడ వదిలేయండి. సరే, ఈ అమ్మాయి ఎవరు? ఇది వాడి చెల్లిలేండి. నేను చెప్పానా? వీడి చెల్లెలు సార్. నాకు తెలుసు. నా చెల్లి కాదు, నా చెల్లి కాదు. అయ్యో, అరే అరే, ఆగండ్రా. ఈ అమ్మాయి ఎవరు చెల్లి అనేది తర్వాత డిసైడ్ చేసుకుందాం. ముందు బండిలో ఎక్కండి. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఎక్కండ్రా. తొందరగా ఎక్కండ్రా. సార్ వచ్చేసారు, రండి రండి. సార్ సార్ వచ్చేస్తున్నా సార్. సార్ వచ్చేస్తున్నా. పాప పడుకుని పోయింది. ఇప్పుడు సినిమాకి వెళ్ళడం అంత అవసరమా? అది సెకండ్ షోకి వెళ్దాం. అనవసరంగా గొడవ పెట్టకుండా వచ్చిన బంధువుల సంగతి చూడు. వీళ్ళు బంధువులా, రా బంధువులా ఉన్నారు. వచ్చిన వాళ్ళని అలా అనకూడదు. వీళ్ళందరినీ లోపల తీసుకెళ్ళి రెస్ట్ రూమ్ చూపించు. రండి నాయనా. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తారు. అందరూ వినండి, ఈ రాత్రికి మాత్రం ఇక్కడ పడుకుని తెల్లారి కోడి కోసి లోపు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఇంటికే గానీ వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయలేను. అలాగని నన్ను వంటవాడు అనుకోకండి, నేను కూడా డిపార్ట్మెంట్ మనిషినే. అయితే సార్, మీకు చపాతీ చేయడం వచ్చా? పోరా పిచ్చోడా, చపాతీ చేయడం కాదురా. ఈ విషయం అయ్యగారికి తెలిస్తే చుక్కలు చూపిస్తారు. ఓసారి అయ్యగారి ఫోటో చూడండి. కింగ్లా ఎలా స్ట్రాంగ్గా నిలబడ్డారో. ఏంట్రా అలా పిచ్చోళ్ళ మాట్లాడతారు? లేకపోతే ఆయన ఏమన్నా గురకానా? పోలీసురా. ఇదిగో పెద్ద పాప, నువ్వు వెళ్ళి చిన్నపాప దగ్గర పడుకో.
మీరంతా వెళ్ళి హాల్లో పడుకోండి. రామ్మా వెళ్ళండి, వెళ్ళమంటున్నాగా. సోఫాలు ఇద్దరు పడుకోండి, కింద ఇద్దరు పడుకోండి. వెళ్ళండి. చూసావా? రండ్రా నువ్వు ఇంకా పోదాం. పడుకోలేదా? ఈ పోలీసుల నుంచైనా తప్పించుకోవచ్చు కానీ నీ నుంచి తప్పించుకోలేకపోతున్నావు. పదండ్రా. రమ్మంటున్నానా